ఈ సక్కింగ్ మిషన్ ద్వారా మేము తీసేస్తాం. ఓకే. ఇది సక్కింగ్ మిషన్. ఇది సక్కింగ్ మిషన్. ఓకే. ఇందులో ఇసుక కానీ మామూలుగా జనరల్గా కొన్ని ఏరియాలో ఇసుక వస్తుంది, కొన్ని ఏరియాలో రస్ట్ వస్తుంది. ఓకే. అది దుమ్ము లాంటిది, అదే మాత్రం పేరుకపోతుంది. కంప్లీట్గా అది కూడా తీసుకుంటారు మేడం. ఇది కంప్లీట్గా తీసేస్తుంది. ఇంత సైజు కంకర కూడా గుంజేస్తుంది. కంకర కూడా గుంజుతుంది. కంకర కూడా గుంజుతుంది. సైజ్ కంకర కూడా. ఓకే. అలా ఏమున్నా కూడా వేస్ట్ కంప్లీట్గా బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక మొత్తం కంప్లీట్ ఫ్రెష్ అయిపోతుంది. మేము బయటకు వెళ్ళాగానే మీరు వాటర్ వేసుకోవాలి. అంటే మరి పవర్ కెపాసిటీ మనం ఎక్కువ గుంజుతుందా? జనరల్ పవరే. వాటర్ హీటర్ ఉంటుంది కదా జనరల్, మనం స్నానం చేసే వాటర్కి దానంత పవర్ సరిపోతుంది. ఓకే. కరీంనగర్లో ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కరీంనగర్ ఇంట్రడ్యూస్? కరీంనగర్లో 6 months అయింది. అంతేనా? 6 months-ఏనా? 6 months కాదు. ఓకే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇదేంటంటే కరీంనగర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ అండి. సో అందరి ఇళ్ళల్లో మామూలు కామన్ ఏనండి, వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, సంప్ కానీ బోర్ కానీ ఇలా. ఈ వాటర్ ట్యాంక్స్ని మనము మినిమం 6 monthsకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. కాకపోతే మేము సంప్ క్లీన్ చేయక చాలా రోజులు అవుతుందండి, ఎందుకంటే అది వాడట్లేదు. సో పైన ట్యాంక్స్ కూడా క్లీన్ చేసాము. సో మామూలుగా మనుషులను పెట్టి క్లీన్ చేసేవాళ్ళం ఎప్పుడైనా. కాకపోతే ఈసారి మా పరిశ్రమ అన్నయ్య వాళ్ళు ఏంటంటే కొంచెం హైయెస్ట్ టెక్నాలజీ వాడి మరీ క్లీన్ చేయించారనమాట. సో ఒక పర్సన్నే వచ్చాడు. ఆ పర్సన్ వచ్చి హై టెక్నాలజీ అంటే జస్ట్ ఆ మోటార్ వాటర్ తీసేస్తుంది, ఇంకొకటి సక్కర్ ఉంటుందన్నమాట. లోపల చెత్తనంతా సక్ చేసి బయటకు వదిలేస్తుంది అనమాట. చాలా ఈజీగా క్లీన్ చేశారండి. ఎంత బాగుందంటే ఇదిగోండి ఆ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ. ఇది మన కరీంనగర్లోకి వచ్చి 6 months అవుతుందంట. సో ఆ టెక్నాలజీ ద్వారా మా కరీంనగర్లో ఉన్న మా అపార్ట్మెంట్లో ఉన్న వాటర్ ట్యాంక్లను క్లీన్ చేసాము. నిజంగా చాలా బాగా క్లీన్ చేశారండి. అంటే వచ్చింది ఒక్కతనే కానీ సూపర్ క్లీన్ అయినాయండి ట్యాంక్స్. చూడండి కంటిన్యూ వీడియో. ఇప్పటివరకు మీకు చూపించిన వీడియో చూసారా? అదంతా మొత్తం ఎంత జామ్ అయిందో. దాని తర్వాత మొత్తం క్లీన్ అయిన తర్వాత ఎంత నీట్గా క్లీన్ అయిందో, అంత నీట్గా ఉంటుందండి వీళ్ళ దగ్గర ఫినిషింగ్. కంటిన్యూ వీడియో చూడండి. అయిపోయిన తర్వాత ఇది పెట్టేస్తే డోర్ వేసినప్పుడు ఇక లాక్ ఉంటుంది. నల్ల ఇప్పుడు ఇంకా ఆన్లో ఉన్నది. ఇప్పుడు వస్తుంది నల్ల లేదు, నల్ల వస్తలేదా? నేను కొట్టింది పైప్ అయితే మునిగింది. మోటార్ ఎక్కడ ఉంది? లోపలనే ఉంది. గట్టి ఉంటుందా? తక్కువ గడతో సార్ సగమే పోతుంది పైకి. సరే ఇప్పుడు కొంచెం మీది అయిపోయేదాకా ఇటు పెట్టు, ఇట్లా పైన పెట్టు. అది ఎక్కడ కడతారు దాన్ని? కట్టరాదు కదా సార్. ఇది ఆగిందా లోపలికి అది? గంటలు లోటు అదేంటిది? వేసే సాకి అవుతుంది అది. ఓకే. ఏమండి పిలుస్తుండు. అయ్యో పండగ పోయినాక వాకిలు అడిగినట్టున్నది. అటపోతుంది అట్లానే ఉంటుంది, ఎట్లానే ఉంటుంది అది. అబ్బా ఎంత ప్రెషర్ ఉన్నది. అద్దద్దు వాళ్ళు తిడతారు.
సంపు నిండా వాటరే ఉండండి, కొద్ది వాటరా, మస్తు వాటరు. ఆ వాటర్ అన్నీ తీసేసామన్నమాట. సో ఆ చిన్ని మోటార్ ఉంది కదా, ఆ చిన్ని మోటార్తో ఇన్ని వాటర్ బయటకు వచ్చేసాయండి. జస్ట్ 10 to 15 minutesలో ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత దాంట్లో బ్లీచింగ్ కెమికల్ అనేది కెమికల్ వేశాడు. కెమికల్ వేసి క్లీన్ చేశాడు. నిజంగా ఎంత తొందరగా క్లీన్ అయిపోయిందంటే అంత తొందరగా క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయిన తర్వాత అక్కడ సక్కర్ అని చెప్పాను కదా మీకు ఇందాక, ఆ సక్కర్ని కూడా యూస్ చేసి దాంట్లో ఉన్న ఇసుకని అవన్నీ మొత్తం అంటే ఎంత ఫ్రెష్గా అయిందంటే మళ్ళీ అది కెమికల్ అయినా కానీ మనకు హెల్త్కి ఏం హార్మ్ఫుల్ అవ్వదంట. సో అది కూడా నేను కనుక్కున్నాను. మీకు ఇక్కడ చిన్న ఇంటర్వ్యూ కూడా పెట్టాను సురేష్ది, అదొకసారి వినండి. అయితే నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి పాప మా ఆయనే చెట్ల దగ్గర ఉన్న మట్టి అంతా క్లీన్ చేస్తున్నాడు అనమాట. సో మాకు ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ కదా మాది, బయటకు అక్కడ మోర్లు ఎక్కడ ఓపెన్ లేవండి. సో మన్ని ఒకటే దిక్కు ఎందుకని చెప్పి ఫ్రంట్ గేట్ దిక్కు, బ్యాక్ గేట్ దిక్కు అట్లా వదిలేసాం వాటర్ అన్నిటిని. కొంచెం క్లీన్ కూడా అయిపోయిందిలేండి. అంటే ఈ వాటర్తోని ఫస్ట్ ఎంత ఫ్రెష్గా నీళ్ళు వచ్చినాయో తర్వాత అంత డర్టీ వాటర్ వచ్చినాయండి. సో భలే ఉందండి అసలు ఆ ఎక్విప్మెంట్. యాంటీ బ్యాక్టీరియల్ ఫోమ్ లిక్విడా? కారికి వస్తాయి కదండి. లోపల ట్యాంక్లు వేసి కడుగుతారా దాన్ని? ఇప్పుడు కొడితే ఏమన్నా దొడ్డు పాత్ర ఉంటాయి కదా, పాత్ర ఉంటాయి కదా దొడ్డు ఏర్పడేది, దీంతో వస్తుంది. దానికైతే పక్కగా మామూలుగా కొట్టాలి కాబట్టి కొట్టినా అంతే. ఇక అంత నేనేం లేదు. తగ్గింది ప్రెషర్. ఎంత నల్లగా వెళ్తుంది మురికి. గలీజ్ వాటర్. దేని పైప్ దానికేనా? సక్కర్. వాక్యూమ్ క్లీనర్ లాగా. ఇది బయటే ఉంటుంది, లోపలికి వస్తుంది డబ్బా? బయటనే ఉంటుందా? దీంతో తీసుకుంటారు అంతా రేపు ఇంకోటి యాడ్ చేస్తాను. ఓకే. వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్. ఇది ఏంటంటే హెవీ వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఉందండి. లోపల ఏంటంటే ఆ ఫోమ్ లిక్విడ్ వేసిన తర్వాత కింద ఉన్న కంకర, రాళ్ళు, ఇసుక ఏది ఉన్నా కానీ లాగేసుకుంటుందంట. సో ఈ టబ్లో ఫామ్ అయిన తర్వాత దీన్ని మనం బయట పడేసుకోవడం అనమాట. చాలా ఈజీ టెక్నాలజీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఇవాళ మా అపార్ట్మెంట్లో వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయించామండి. సో దానికని ప్రతిసారి మనుషులను బట్టి క్లీన్ చేసేవాళ్ళము. ఈసారి లేటెస్ట్ టెక్నాలజీ అంటారా దీన్ని? లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మా పరశురాములు అనే వాళ్ళు పిలిపించారు. సో ఈ టెక్నాలజీ గురించి కొంచెం చెప్పండి నాకు. ఓకే అండి, మాది కరీంనగర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ అండి. కరీంనగర్లో మేము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము. ఫస్ట్ అది ఎన్ని వేల లీటర్లు ఉన్నా కూడా ట్యాంక్లో మేమే ఫస్ట్ దీంతో తీసేసుకుంటాం. ఫస్ట్ ఓకే, డీవాటరైజ్ చేసిన తర్వాత మేము ఫోమ్ లిక్విడ్, యాంటీబయాటిక్ ఫోమ్ లిక్విడ్ ప్రతి క్లీన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మేము నల్లకెళ్ళి ఉన్నటువంటి బ్యాడ్ ఏదైతే ఉందో, వేస్టేజ్ ఉందో ఈ సకింగ్ మిషన్ ద్వారా మేము తీసేస్తాం. ఓకే, ఇది సకింగ్ మిషన్. ఈ సకింగ్ మిషన్. ఓకే, ఇందులో ఇసుక కానీ మామూలుగా జనరల్గా కొన్ని ఏరియాలో ఇసుక వస్తుంది, కొన్ని ఏరియాలో రస్ట్ వస్తుంది, ఓకే, అది దుమ్ము లాంటిది, అదే మీద పేరుకపోతుంది. కంప్లీట్గా అది కూడా తీసుకుంటారు మేడం, ఇది కంప్లీట్గా తీసేస్తుంది. ఇంత సైజు కంకర కూడా గుంజేస్తుంది.
కంకర కూడా గుంజుతుంది. కంకర కూడా గుంజుతుంది, సైజ్ కంకర కూడా. ఓకే. అలా ఏమున్నా కూడా వేస్ట్ కంకర బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక మొత్తం కంప్లీట్ ఫ్రెష్ అయిపోతుంది. మేము బయటకు వెళ్ళాగానే ఇమీడియట్ మీరు వాటర్ వేసుకోవాలి. అంటే మరి పవర్ కెపాసిటీ ఏమైనా ఎక్కువ గుంజుతుందా? జనరల్ పవరే. వాటర్ హీటర్ ఉంటుంది కదా జనరల్, మనం స్నానం చేసే వాటర్కి దానంతా పవర్ సరిపోతుంది. ఓకే. మీరు ఈ పని చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యాక్చువల్లీ ఇది హైదరాబాద్ వాళ్ళది మేడం. నేను ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. ఇది హైదరాబాద్ వాళ్ళకి మళ్ళీ ముంబైలో, చెన్నైలో, అన్ని మెట్రోపాలిటన్ సిటీలో ఇదే ఉంటుంది మేడం. కరీంనగర్లో ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కరీంనగర్లో 6 months అయింది. అంతేనా? 6 months-ఏనా? 6 months కాదు. ఓకే. 6 months అంటే ఎంతమంది ఉంటారు? యాక్చువల్లీ మేము ఇద్దరం ఉంటాం మేడం. మ్యాన్ పవర్ మీకు? మ్యాన్ పవర్ ఇద్దరం ఉంటాం మేడం. ఇద్దరం అది 8,000 లీటర్లు అయినా కూడా ఈజీగా వేసి పడేస్తాం. ఓకే. చాలా సింపుల్గా వేసి పడేస్తాం. ఎంత తీసుకుంటారు అంటే పర్ వాటర్ ట్యాంక్? అదే ట్యాంక్ కెపాసిటీని బట్టి ఉంటుంది మేడం. ఓకే. అపార్ట్మెంట్స్ ఒక రేట్ ఉంటుంది అండ్ ఇండివిజువల్ హౌస్ ఒక రేట్ ఉంటుంది మేడం. అండ్ ఎస్పెషల్లీ మేము ప్లాస్టిక్ ట్యాంక్స్ చేస్తాం మేడం. ఓవర్ ట్యాంక్స్, ప్లాస్టిక్ ట్యాంక్స్, దాని సింటెక్స్ అది ఉంటాయి కదా, అవి మీరు కొత్తది కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది మేడం. యాజ్ ఇట్ ఈస్ స్మెల్ కూడా కొత్తది మీరు కొన్నప్పుడు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది మేడం. అది ఎంత బాగా ఉండండి మేము కంప్లీట్గా. పర్ఫ్యూమ్ ఇస్తారా మరి? పర్ఫ్యూమ్ ఏం లేదు మేడం, అదే స్మెల్ వస్తుంది అంటే. అచ్చా మీరు కొన్నప్పుడు ప్లాస్టిక్ స్మెల్ ఒక రకమైన ప్లాస్టిక్ స్మెల్ ఆ విధంగా వస్తుంది. ఓకే. దానికి ఏంటంటే ఈ చిలుము తీసేది ఎట్లయితే ఐరన్ ఉంటుందో ప్లాస్టిక్ ఉన్నటువంటి పాకును విడగొట్టేది కూడా కెమికల్ ఉంటుంది మేడం. ఓకే. ఆ కెమికల్ అంటే మొత్తం మీరు కెమికల్ వాష్ అన్నట్టు మీ ట్యాంక్ మొత్తం కెమికల్ వాష్. అంటే మరి మాకేమైనా హానియా అంటే కెమికల్ తోని? ఇప్పుడు నేను వేసింది ఇది బ్లీచ్ కెమికల్ మేడం. ఓకే. ఇది సోడియం హైపోక్లోరైడ్ అంటారు. సోడియం హైపోక్లోరైడ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లీచింగ్ పౌడర్ కెమికల్ మేడం. సోడియం హైపోక్లోరైడ్. అంటే మాకేం బ్లీచింగ్ మామూలుగా మున్సిపల్ వాటర్లో బ్లీచింగ్ వేస్తారు కాబట్టి. అవును. ఇది అదే మేడం. ఓకే. అంటే మాకేం హానికరం కాకుండా. ఉండదు మేడం. ఓకే. ఎంత టైం తీసుకుంటుంది ఒక ట్యాంక్ క్లీన్ చేయడానికి? మేడం 5,000 లీటర్స్ వచ్చేసి ఒక 1 hour పడుతుంది మేడం. ఓకే. 5,000 1 hour. ఇప్పుడు మా వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత మాది? మా అపార్ట్మెంట్ది 5,000 ఉంటుంది. మరి 2 ఉన్నాయి కదా? పైన 2 ఉన్నాయి కదా, టైం ఎక్కువ తీసుకున్నాను మేడం. అవునా? ఓకే. 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 ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? అంటే నేను మామూలుగా డెలివరీ చెప్పుకోవడానికి అది ట్యాంక్ని బట్టి ఉంటుంది. మినిమం ఛార్జ్ చెప్పండి, స్టార్టింగ్ టు ఎండింగ్. ట్యాంక్స్ వచ్చేసి చిన్న ట్యాంక్ అయినా చిన్న ట్యాంక్ అయితే 800 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. అందులో పెద్ద ట్యాంక్స్ ఉంటాయి 2,500 ఉంటాయి, వాటికి 1,200 to 1,500 ఉంటుంది మేడం. ఇందులో మళ్ళీ అందులో రస్ట్ని బట్టి మేము ఛార్జ్ చేస్తాం మేడం. రస్ట్ని బట్టి ఛార్జ్? అది కొన్ని ఏంటంటే 3-4 years నుంచి యూజ్ చేయని ఉంటాయి కొన్ని సంప్స్. ఓకే. సో వాటిని మేము క్లీన్ చేసి అంటే మొత్తం పేరుకపోయి ఉంటుంది కాబట్టి టైం తీసుకుంటాం. మాకు ఎక్కువ టైం తీసుకుంటాం. మేము 3 చేసుకుంటాం రోజు. అట్లాంటిది ఒకటే టైం పడుతుంది. ఓకే. మర్చిపోయినా, మీరు రోజు అన్నీ చేస్తారు? మినిమం 3 చేస్తాం. అంటే మీకు కరీంనగర్లో మంచిగా వస్తుంది గిరాకీ? డైలీ ఉంటుందా? చాలా మందికి తెలియదు. చేయించుకున్న వాళ్ళు నైబర్స్ కానీ సర్కిల్లో కానీ చెప్తే ఇది బాగుంది అని చెప్తే ఈ విధంగానే మాకు కాల్స్ వస్తుంది. ఓకే. ఓకే. ఫస్ట్లో కొంచెం డిలే అయింది మేడం, తర్వాత ఫాస్ట్. ఓకే. ఓకే. సరే, థ్యాంక్స్ అండి. ఇంట్లో ఏమేమి వాడతారు ఇంకా క్లీనింగ్? యాంటీబ్యాక్టీరియల్ స్ప్రే. ఓకే. ఫస్ట్ చేస్తాం అది యాంటీబ్యాక్టీరియల్ స్ప్రే. ఓకే. తర్వాత ఇది సోడియం హైపోక్లోరైడ్. ఓకే. ఈ రెండింటితోనే క్లీన్ చేస్తారు? వేరే ఏం యూజ్ చేయాలి? వేరే ఏం యూజ్ చేయాలి? ఓకే. థ్యాంక్స్ అండి. మీ పేరు? నా పేరు సురేష్ అండి. మీ నెంబర్ కాంటాక్ట్ అలా డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్స్ అండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీలో ఎవరికైనా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించుకోవాలి అనుకుంటే మనుషులతో పెడితే అంత ఈజీగా అవ్వదండి. ఎందుకంటే అందులో దిగి మళ్ళీ స్పాన్ చేసి కడిగి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే క్లీన్ అండ్ గ్రీన్గా మన కళ్ళ ముందే మొత్తం పోతుందండి, చెత్త చెదారం అంతా కూడా. మనకు అందుబాటులో ఉన్న ధరలోనే ఉందండి. 800 నుండి స్టార్ట్ అంట. అంటే మన ట్యాంక్ కెపాసిటీని బట్టి. చూసారా సింటెక్స్ ట్యాంక్ ఎంత చండాలంగా ఉందో లోపల. అలాంటి దాన్ని కొత్త దానిలాగా మార్చి చూపించారు మనకి వీడియోలో. మీకు ఫస్ట్లో షేర్ చేశాను, ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను. ఈ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ టెక్నాలజీ. మన కరీంనగర్కి వచ్చి 6 months అవుతుందంట. సో మేము ఇది యూజ్ చేసి ట్యాంక్ క్లీన్ చేయించాము. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు నేను కాంటాక్ట్లో నెంబర్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో. మీరు కన్సల్ట్ అయ్యి కూడా క్లీన్ చేయించుకోవచ్చండి. వాళ్ళతో కన్సల్ట్ అయ్యి కరీంనగర్లో వాస్తవ్యులు ఎవరైనా ఉంటే, బట్ వాళ్ళు ఎవరైనా అవుట్ స్టేషన్ వస్తా అంటే కూడా కనుక్కొని కూడా క్లీన్ చేయించుకోవచ్చండి. మెయిన్ ఇవాళ రేపు వాటర్తోనండి మెయిన్. మాకైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. మేము అసలు వాటర్ ఇన్ఫెక్షన్ అనుకోలేదు, ట్యాబ్లెట్లు వాడుతున్నాం కానీ అయిపోయిన తర్వాత నీళ్ళల్లో ఇంత ఉంది అనుకోలేదు. అంటే మెయిన్ వాటర్ కదండి హెల్త్కి ఇంపార్టెంట్. ఆ వాటరే నీట్గా ఉంటే మన హెల్త్ కూడా కరెక్ట్ ఉంటుందండి. సో ఇదండి
ఇవాళ వీడియో. ఎలాంటి పాకురు అంటే 2-3 ఇయర్స్ నుంచి కడగకున్న ట్యాంక్స్ కూడా వీళ్ళు గంట 2 గంటల్లో క్లీన్ చేసి మనకి ఇస్తున్నారండి. రీజనబుల్ రేట్సే అనిపించింది నాకైతే, పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే మనం మనుషులు పెట్టినా కూడా అంతే కాస్ట్ అవుతుంది. ఇలా ఎక్విప్మెంట్స్తో చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.